బీజేపీకి రోజు రోజుకు ఆదరణ పెరుగుతోందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రాష్ట్రంలో అత్యధిక స్థానాలు గెలవబోతున్నామని చెప్పారు. బీఆర్ఎస్ కు ఓటేస్తే మూసీలో వేసినట్టేనని విమర్శించారు. ఇక హామీలు అమలు చేయలేదని కాంగ్రెస్ పై ప్రజలు కోపంతో ఉన్నారని చెప్పారు. రాష్ట్రంలో రాహుల్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని ఆరోపించారు కిషన్ రెడ్డి. ఈ కామెంట్స్ పై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ లక్ష్మీకాంత్ అందిస్తారు. నామినేషన్ తర్వాత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రచారంలో మరింత దూకుడు పెంచారు. ఇంటింటికి వెళ్తూ డోర్ టు డోర్ ప్రచారం చేస్తున్నారు. కిషన్ రెడ్డి మీరు ఎలా చూస్తారు ఈరోజు ప్రచారాన్ని, ప్రజల నుండి ఆదరణ? రోజు రోజుకు భారతీయ జనతా పార్టీ సానుకూలమైనటువంటి వాతావరణం పెరుగుతూ ఉంది. ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. ఎవరు ఎమ్మెల్యేలు, ఏ పార్టీ తెలంగాణలో ఎవరి అధికారంలో ఉన్నారు ఏవి చూడడం లేదు. మా భవిష్యత్తు కోసం, మా పిల్లల భవిష్యత్తు కోసం, దేశ రక్షణ కోసం, దేశ భావి భారత పౌరుల రక్షణ కోసం ఈరోజు నరేంద్ర మోడీ గారే ప్రధానమంత్రి కావాలని అన్ని వర్గాల ప్రజలు కోరుకుంటున్నారు. ఈరోజు తెలంగాణలో జరిగేటువంటి ఎన్నికలు రెండు రకాల. ఒకటి, కాంగ్రెస్ పార్టీకి టీఆర్ఎస్ పార్టీకి ఎన్ని ఓట్లు వస్తాయనేది తప్ప సీట్లు వచ్చే ప్రసక్తి లేదు. టీఆర్ఎస్ పార్టీకి ఒక్క ఓటు వేసినా కూడా అది మూసిలో వేసినట్టే. టీఆర్ఎస్ పార్టీకి తెలంగాణలో ఒక్క సీట్లో కూడా డిపాజిట్ రాదు. తెలంగాణలో కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకముందు ఏదైతే గ్యారంటీలు ఇచ్చారో ఆ గ్యారంటీలు అమలు చేయని కారణంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అంటే చాలా కోపంతో తెలంగాణ ప్రజలు ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ కూడా ఏదైతే మాట్లాడుతూ ఉందో మేమేదో సీట్లు గెలుస్తాం, అన్ని సీట్లు కొడదాం, ఇది అసెంబ్లీ ఎన్నికలు కాదు కాంగ్రెస్ పార్టీ నాయకులారా, ఇది పార్లమెంట్ ఎన్నికలు. ఈ ఎన్నికల్లో దేశ ప్రజలు, తెలంగాణ ప్రజలు ఒకటే కోరుకుంటున్నారు, ఈ దేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిగా ఉండాలి. ఆయనకు తిరుగులేదు, ఆయన మార్పు లేదు. ఆయన నాయకత్వంలోనే దేశం భద్రంగా ఉంటుంది, ఆయన నాయకత్వంలోనే మా జీవితాలు బాగుపడతాయని ఈరోజు తెలంగాణ ప్రజలు కానీ దేశ ప్రజలు కానీ కోరుకుంటున్నారు. కాబట్టి నాకు పూర్తి విశ్వాసం ఉంది. మెజార్టీ స్థానాలు తెలంగాణలో భారతీయ జనతా పార్టీ మోడీ గారి నాయకత్వంలో గెలవబోతా ఉన్నాం. ఎంఐఎం పార్టీకి సంబంధించిన అసదుద్దీన్ ఓవైసీ ప్రచారం చేసుకుంటూ బీఫ్ మటన్ దుకాణం దగ్గర పోయి బీఫ్ జిందాబాద్ అంటూ ప్రచారం చేస్తున్నారు. డిఫరెంట్ యాంగిల్తో కామెంట్స్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఎలా చూస్తారు? బీఫ్ తినకపోతే ఇంకేదైనా తినమండి, మాకేమైంది? ఒకటే అడుగుతా ఉన్నాం, గోవులను హత్య చేయకూడదు. గోవులను హత్య చేయడం పాపము. దేశంలో ఉన్నటువంటి హిందువులు ఎవరెత్తున్నారో కోట్లాది మంది హిందువులు గోవులను దేవతగా పూజిస్తాము, గోమాతగా పూజిస్తాము. కాబట్టి గోవులను వధ చేయకండి అన్నాను తప్ప మీరు బీఫ్ తినొద్దని మేము ఎప్పుడు చెప్పలేదు. దాని మీద మా ప్రభుత్వం వచ్చి 9.5 సంవత్సరాలైంది, ఎక్కడ నిషేధం కూడా పెట్టలేదు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ కిషన్ రెడ్డి గారు. ఇది ఇక్కడ తాజా సిచ్యువేషన్. మొత్తం మీద నరేంద్ర మోడీ లేకపోతే వ్యాక్సిన్ లేదు, నరేంద్ర మోడీ లేకపోతే అయోధ్యలో రామాలయం లేదు, చివరికి నరేంద్ర మోడీ లేకపోతే దేశంలో పేదల సంక్షేమం లేదంటున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, నరేంద్ర మోడీని గెలిపించుకుంటేనే దేశానికి రక్ష, దేశం అభివృద్ధి చెందుతుందని గల్లీ పర్యటన చేస్తూ ప్రచారం చేస్తున్నారు. కెమెరా పర్సన్ ప్రసాద్తో లక్ష్మీకాంత్, TV9 హైదరాబాద్.